హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, నా పేరు రాజా. ఈ వీడియోలో మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీస్ని ఎలా ఈజీగా ఆటోమేట్ చేసుకోవాలి అనేది మనం చూద్దామండి. ఇందులో నేను ట్యూటోరియల్స్ ఏమి ఇవ్వట్లేదు, మీకు జస్ట్ ఈజియెస్ట్ వే ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే, ఈవెన్ మా దగ్గర కూడా మీరు మా వెబ్సైట్లోకి వస్తే ఇక్కడ కస్టమ్ ఆల్గో డెవలప్మెంట్ అని ఉందండి. ఓకే, అంటే ఏంటంటే కస్టమ్ ఆల్గో డెవలప్మెంట్ అంటే మీరు మీ స్ట్రాటజీ చెప్తారు, మాకు చెప్తే మేము ఏం చేస్తాము, పైథాన్లో డెవలప్ చేసి మీకు ఒక EXE ఫైల్ ఇవ్వటం అనేది జరుగుతుంది జనరల్గా. అయితే ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్ అండి. మీరు ఏ ఆల్గో డెవలపర్ దగ్గరికైనా వెళ్ళండి ఇండియాలో, ఆల్గో డెవలప్మెంట్ అనేది చాలా పార్ట్స్ని తీసుకొచ్చి కనెక్ట్ చేసి మీకు ఒక సాఫ్ట్వేర్ అనేది ఇస్తాం మేము. ఒక EXE ఫైల్ కానీ లేకపోతే వెబ్ అప్లికేషన్ కానీ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అయితే ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్. మినిమం రిక్వైర్మెంటే ఒక 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక బేసిక్ సింపుల్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీకు అది 30,000-35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకు ఒక 70,000-80,000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద స్ట్రాటజీ. అయితే దీనికి చాలా ఈజీ అండ్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఉన్నాయండి. ఓకే, అవి ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అంతేకాని నేనేమి మీకు పైథాన్ గురించో లేకపోతే ఎట్లా మీరు ఆటోమేట్ చేసుకోవాలో చెప్పట్లేదండి. ఎందుకంటే ఆ సొల్యూషన్స్ ఏవి కూడా పనిచేయవు. మీకు ఎవరైనా అట్లా చెప్తున్నా కూడా యూట్యూబ్ వీడియోస్ మీరు వాటిని నమ్మకండి. చిన్న చిన్న బేసిక్ స్ట్రాటజీస్ ఏమైనా మీరు చేసుకోగలరు, కానీ కొంచెం కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ కూడా మీరు చేసుకోలేరు. ఓకే, సో మీరు ఇన్ కేస్ ఒకవేళ ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళకి ఈ రోజుకి కూడా ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటో తెలియదు, ఆల్గో ట్రేడింగ్ ఎట్లా యూజ్ చేయాలో తెలియదు, ఇవి ఏం తెలియదండి. ఈ ఛానల్లో మీకు అన్నీ చెప్తాను నేను. అండ్ అట్లాగే మీకు ఏమైనా ఆల్గో టూల్స్, రెడీమేడ్ టూల్స్ కావాలంటే మన వెబ్సైట్లో ఉన్నాయండి. ఇందులో మీకు ఏమి స్ట్రాటజీస్ ఉండవండి, ఇన్బిల్ట్ స్ట్రాటజీస్. కానీ డిస్క్రిషనరీ ట్రేడర్ అయితే మాత్రం మీరు ఈ టూల్స్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే స్కాల్పర్స్ కానీ, డిస్క్రిషనరీ ట్రేడర్స్ కానీ, లేకపోతే టైం బేస్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం డెస్క్టాప్ ప్రోడక్ట్స్ కానీ చాలా ఉన్నాయండి మన దగ్గర. ఓకే, సో ఒకసారి రండి. అట్లాగే ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే, మీ దగ్గర చాలా కస్టమ్ స్ట్రాటజీస్ ఉంటాయి కదండి, ఆ కస్టమ్ స్ట్రాటజీస్ని మీరు ఆటోమేట్ చేసుకోవాలి అనుకుంటే చాలా వేస్ ఉన్నాయండి. అందులో మెయిన్గా అయితే ఒక 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఇందాక నేను చెప్పినట్టుగా మీరు మా దగ్గరికి వస్తారు, వచ్చి ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మీరు ప్లెయిన్ ఇంగ్లీష్లో మాకు ఇస్తారు. మేము ఆ ప్లెయిన్ ఇంగ్లీష్ తీసుకొని ఆ స్ట్రాటజీని పైథాన్లోకి డెవలప్ చేసి మీకు ఏం చేస్తామండి, మేము ఒక EXE ఫైల్ ఇస్తాం మేము. ఓకే, డెస్క్టాప్ ప్రోడక్ట్ అయితే EXE ఫైల్ ఇస్తాము. లేదు మీకు వెబ్ ప్రోడక్ట్ కావాలంటే మేము మీ అమెజాన్ సర్వర్లో కానీ ఏదో ఒక సర్వర్లో మేము ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తాం. మీకు అక్కడితో మా పని అయిపోతుంది. ఓకే, కానీ ఇది ఇందాక నేను చెప్పినట్టుగా చాలా కాస్ట్లీ మెథడ్. ఎందుకంటే మేము ఫస్ట్ మీ బ్రోకర్ దగ్గర నుంచి APIs రీడ్ చేయాలి, అక్కడి నుంచి మేము డేటాను తీసుకోవాలి మీ బ్రోకర్ దగ్గర నుంచి, దాని త్రూ మేము లాజిక్ డెవలప్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ ఆర్డర్స్ని మీ బ్రోకర్కి పంపించాలి. సో దీనివల్ల ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ ప్రాసెస్, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే ప్రొఫెషనల్ డెడికేటెడ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి మనకి అంటే, మీరు ఇంత కష్టపడి ఈ EXE ఫైల్స్ని వాటిని డెవలప్ చేయించుకోకుండా మీరు సెకండ్ మెథడ్, ఆల్టర్నేట్ మెథడ్ కూడా మీరు ఫాలో కావచ్చు. ఆ ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి అంటే, ట్రేడింగ్ వ్యూ ఉంది కదండి మనకి, ఈ ట్రేడింగ్ వ్యూలో మీరు ఏం చేయొచ్చు అంటే, మనకి ట్రేడింగ్ వ్యూలో అలర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఓకే, అంటే ట్రేడింగ్ వ్యూ వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు మేము అలర్ట్స్ అని ఒక ఆప్షన్ ఇస్తాము, మీరు ఈ అలర్ట్స్ని మీ ఎక్స్టర్నల్ వెండర్, ఆల్గో వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించుకోండి అని చెప్తారండి. అంటే ఏమవుతుందంటే, ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ఉందండి, ఇక్కడ మీ బ్రోకర్ ఉన్నాడు, సిగ్నల్స్ డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూ నుంచి బ్రోకర్కి వెళ్ళవండి. ఓకే, దీనికి ఏం కావాలి మనకి, మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది కావాలి మనకి. దీన్ని ఏమంటాం మనం, ట్రేడింగ్ వ్యూ బ్రిడ్జ్ అంటాం, ఆర్ ఎనీ బ్రిడ్జ్. ఓకే, జనరల్గా బ్రిడ్జ్ అని కూడా మీరు అనొచ్చు. సో దీన్ని మనం బ్రిడ్జ్ అంటామండి. ఓకే, ఈ ట్రేడింగ్ వ్యూ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే అలర్ట్స్ని బ్రిడ్జ్కి పంపిస్తారు. ఈ బ్రిడ్జ్ చాలా కంపెనీస్ ఉన్నాయండి, ఆల్గో టెస్ట్ కానీ స్టాక్స్ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు బ్రిడ్జ్ కింద డబ్బులు తీసుకొని, వెరీ నామినల్ ఫీజ్ అండి, అంటే మంత్కి వచ్చేసి ఒక 500-1000 రూపాయలు తీసుకుంటారు. తీసుకొని వీళ్ళు ఏమంటారంటే, మీరు ట్రేడింగ్ వ్యూ నుంచి అలర్ట్స్ మాకు పంపించండి, మాకు అలర్ట్స్ పంపిస్తే మేము మీకు ఆ అలర్ట్స్ని సిగ్నల్స్ రూపంలో కన్వర్ట్ చేసి మీ బ్రోకర్స్ దగ్గర డైరెక్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తామంటారండి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, అండ్ ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రిడ్జెస్లో మీరు చాలా కాన్ఫిగరేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఏవి ట్రేడ్ చేయాలి, ట్రైలింగ్ స్టాప్ లాసెస్ ఎంత, స్టాప్ లాస్ ఎంత, మాన్యువల్ ఎగ్జిట్ కావాలంటే చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఫీచర్స్ అన్నీ కూడా మీరు జనరల్గా స్ట్రాటజీ ఎట్లా కాన్ఫిగర్ చేస్తారు, ఏ లెగ్ వెళ్ళాలి, అవన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు ఈ బ్రిడ్జ్లో. ఓకే,
ఓన్లీ ట్రేడింగ్ వ్యూలో ఏంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిగ్నల్స్ని మాత్రం అలర్ట్స్ రూపంలో, ఒక నోటిఫికేషన్ రూపంలో మనం బ్రిడ్జ్కి పంపిస్తాం అంతే. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే మీ కాస్ట్ అనేది చాలా చాలా పడిపోతుందండి. ఆల్మోస్ట్ 70-75% ఆఫ్ ద కాస్ట్ పడిపోతుంది. ఎందుకు అంటే డేటా మనకి ట్రేడింగ్ వ్యూలో ఉంటుందండి ఫ్రీగా. ఓకే, అండ్ అలర్ట్స్ ఇక్కడ పంపించడం ఒక్కటి ట్రేడింగ్ వ్యూ వాళ్ళు కొంచెం ఛార్జ్ తీసుకుంటారండి. అండ్ ఈ బ్రిడ్జెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక నేను చెప్పినట్టుగా 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని వీళ్ళు బ్రోకర్కి పంపిస్తారు. బ్రోకర్ ఏపీఐ ఆల్మోస్ట్ ఫ్రీ. ఇప్పుడు అన్ని బ్రోకర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్రీ ఏపీఐస్ ఇస్తున్నారు. సో బ్రోకర్ సైడ్ మీకు ఏమీ కాస్ట్ ఉండదు. ఓకే, అండ్ మీకు ఈ ట్రేడింగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఎక్కువ కాస్ట్ ఉండదు. జస్ట్ 500,000 రూపీస్ పర్ మంత్ అయితే మీకు వెళ్ళిపోతుంది. ఓన్లీ ట్రేడింగ్ వ్యూ ఒక్కటే మీకు ఏం కావాలండి, పెయిడ్ ప్లాన్ కావాలండి. సో ట్రేడింగ్ వ్యూలో జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ ఫ్రైడే అప్పుడు కానీ లేకపోతే లేబర్ డే అప్పుడు కానీ చాలా 70% డిస్కౌంట్స్ ఇస్తారండి వాళ్ళు, 60-70% డిస్కౌంట్స్. అట్లాంటప్పుడు మీరు కనుక ఒక ఇయర్లీ ప్లాన్ కొనేసుకుంటే ట్రేడింగ్ వ్యూ, అది మీకు ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ ఇయర్లీ ప్లాన్ ఒక 7,000-8,000 రూపీస్లో అయిపోతుందండి మీకు. అది ఇయర్ మొత్తం వస్తుంది మీకు. అంటే మంత్కి వచ్చేసి అరౌండ్ ఒక 1,000 రూపీస్ కంటే తక్కువే పడుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ మీకు ఒక 1,000 రూపీస్ అనుకోండి, అండ్ అట్లాగే మీకు ఇక్కడ కూడా ఒక 1,000 రూపీస్ అనుకోండి. సో మీకు ఏంటంటే 2,000 రూపీస్లో మీకు మంత్లీ మెయింటెనెన్స్ అయిపోతుంది. ఓకే, సిగ్నల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ డెవలప్మెంట్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుందండి ట్రేడింగ్ వ్యూ సిగ్నల్స్కి. మీకు నార్మల్గా బయట ఒక చిన్న స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ కనుక డెవలప్ చేయడానికి ఒక 40,000 అట్లా అయితే ట్రేడింగ్ వ్యూలో 10,000-15,000 రూపీస్లో అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే స్మాల్ క్యాపిటల్ క్లయింట్స్ ఉన్నారు కానీ మీ దగ్గర మంచి స్ట్రాటజీ ఉంది, మీరు ఆటోమేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కువ కష్టపడకుండా జస్ట్ మీరు పైన్ స్క్రిప్ట్ కోడ్ ఒకటి డెవలప్ చేయండి. దీన్ని పైన్ స్క్రిప్ట్లో డెవలప్ చేస్తాం, పైథాన్ లాగా. అది కూడా ఒక లాంగ్వేజ్ అండి. ఆ పైన్ స్క్రిప్ట్లో మేము ఏం చేస్తామంటే ట్రేడింగ్ వ్యూలో డెవలప్ చేసి ఇచ్చేస్తాం మీకు. మీరు ఇండికేటర్ని యాడ్ చేసుకున్నట్టు యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకొని ఇక్కడి నుంచి అలర్ట్స్ని డైరెక్ట్గా బ్రిడ్జ్కి పంపించేస్తారు. బ్రిడ్జ్ నుంచి ఏమవుతుందండి, మీ బ్రోకర్ టెర్మినల్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఈజీ మెథడ్ ఆల్సో. ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా కనుక పైన్ స్క్రిప్ట్లో స్ట్రాటజీస్ డెవలప్ చేయాలంటే మా దగ్గరికి రండి. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటది, ఈ డెవలప్ చేసిన ఇండికేటర్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇక్కడ కింద మనకి ఒక ఇండికేటర్ ఉంది. ఓకే, ఇదేం ఇండికేటర్ అండి, స్ట్రాడిల్ ఇండికేటర్. ఓకే, 22,800 స్ట్రాడిల్ని మనం ప్లాట్ చేస్తున్నాము. ఓకే, అండ్ అట్లాగే ఒక వీవ్యాప్ కూడా ఉంది మన దగ్గర. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా స్ట్రాటజీ ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ కనుక ఈ వీవ్యాప్ కంటే కూడా ప్రైస్ బిలో ఉందనుకోండి. ఓకే, అప్పుడు అదొక సెల్ సిగ్నల్. ఓకే, అండ్ వీవ్యాప్ కంటే ప్రైస్ ఎక్కువ ఉంటే అది స్ట్రాడిల్ బై. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇక్కడేమో బై చేస్తాము, ఇక్కడేమో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సెల్ చేస్తాము. ఇలా ఒక సింపుల్ స్ట్రాటజీ ఏదో ఒకటి ఉంది మీ దగ్గర. మీరు ఏం చేయొచ్చు, మా దగ్గరికి వస్తే మేము దీన్ని అలర్ట్ సిస్టంలో కన్వర్ట్ చేసేసి మీరు ఏ వెండర్తో ఆర్ ఏ బ్రిడ్జ్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో అది మాకు చెప్తే మేము వాళ్ళ సింటాక్స్కి తగ్గట్టుగా దీన్ని డెవలప్ చేసి ఇచ్చేస్తాం. 2 అడ్వాంటేజెస్ ఇందాక నేను చెప్పినట్టుగా, ఒకటి మీరు దీన్ని అనలైజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా డిస్క్రిప్షనరీ ట్రేడర్ ఉంటే. లేదు అంటే మీరు డైరెక్ట్గా రైట్ క్లిక్ కొట్టి యాడ్ అలర్ట్ అని ఉంది కదండి, యాడ్ అలర్ట్స్ కొట్టేసి డైరెక్ట్గా మీరు ఆల్గో టెస్ట్కి సిగ్నల్స్ పంపించేస్తే అక్కడి నుంచి ఆల్గో టెస్ట్ వాళ్ళు మీ బ్రోకర్స్కి ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది చేసేస్తారు. సో అట్లాగా మీరు చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎవరికైనా కనుక ఒకవేళ పైన్ స్క్రిప్ట్స్ కావాలి, తక్కువలో అయిపోవాలి అంటే మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అయితే మీకు ఈ పైన్ స్క్రిప్ట్స్ అనేవి చేసి ఇచ్చేస్తాము. చాలామంది యాక్చువల్ డిస్క్రిప్షనరీ ట్రేడర్స్ కూడా ఉంటారండి. వాళ్ళు ఏమంటారంటే నాకు ఆటోమేటెడ్ ఏం అవసరం లేదు సార్, నా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఓకే మీరు జస్ట్ నాకు ఇండికేటర్ చేసి ఇచ్చేసేది సరిపోతుంది అంటారు. ఓకే, అలా చేయాలన్నా కూడా మేము చాలా తక్కువ కాస్ట్లో చేసేస్తామండి. మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. తెలుసుకోండి, ఇలాంటి విషయాలు అన్నీ తెలుసుకోండి. మీరు ఆల్గో టూల్స్ ఎలా యూజ్ చేయాలి, అసలు ఆల్గో అంటే ఏంటి, ఇలాంటి డిఫరెంట్ వేస్ ఏమున్నాయని తెలిస్తే మీ ట్రేడింగ్ జర్నీలో ఎక్కడో అక్కడ ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో అదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయాలండి. ఓకే, మీ గ్రూప్స్ చాలా ఉంటాయి కదా, మీరు ఆ గ్రూప్స్లో ఏం చేయాలి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితోటి, మీ ట్రేడర్స్ అందరితో, కొలీగ్స్ అందరితోటి షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాస్త కొస్త యూజ్ అవుతుంది, తెలుస్తుంది. ఓకే, సో అదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఏమైనా ఆల్గో టూల్స్ కావాలంటే చెప్పా కదా, బ్లూ చిప్ ఆల్గోస్కి రండి. ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ వెరీ అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి మన దగ్గర. లేదు ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అడ్వాన్స్డ్ ఇండికేటర్స్ అన్నీ కూడా పెయిడ్ అండ్ ఫ్రీ రెండు ఉన్నాయండి. మీరు ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ని కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, సో అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.